ఓకే. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫుల్ స్టాక్ కాబట్టి మీరు నార్మల్ ప్రోగ్రామ్స్ హౌ టు యూజ్ ఇన్పుట్, హౌ టు యూజ్ అవుట్పుట్ ఫంక్షన్ అండ్ మెథడ్స్ అన్న తెలిస్తే సరిపోతాయండి. ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ అండ్ ఇన్పుట్ స్టేట్మెంట్ ఫస్ట్ యూజింగ్ స్కానర్ క్లాస్. ఓకే, దీస్ ఆర్ ఎనఫ్. బిఫోర్ నెక్స్ట్ వన్ కండిషనల్ స్టేట్మెంట్స్. Conditional statements means depends on condition true or false. For example, if you want to execute addition of two numbers, we can accept two numbers. After that, you can use c equal to a plus b. Then that means it generates only one result after calculation. And the processing జరిగిన తర్వాత మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ వచ్చి C లో స్టోర్ అవుతుంది. జస్ట్ యూ కెన్ ప్రింట్ C, దట్స్ ఆల్. బట్ ఐ వాంట్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే జనరల్ మీకు ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చి ఉండే, దట్స్ వై స్మాల్ ప్రోగ్రామ్స్ ఇస్ ఎనఫ్. బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇఫ్ యూ వాంట్ టు చెక్, ఐ వాంట్ టు టేక్ టూ నెంబర్స్. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు కంపేర్ ఏ విత్ బి. అంటే ఏ వాల్యూని బి వాల్యూని మనం కంపేర్ చేయాలి. At the time of comparing, I want to write a greater than b. If condition is satisfied, what is the answer? A. If not satisfied, b. Okay, this program generates either a or b. And output process లో మనకి a రావచ్చు, అదర్వైజ్ b కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ కండిషన్. జనరల్గా ప్రోగ్రామ్ అవుట్పుట్ ప్రాసెస్లో మనకు 1 by 1 జరిగితే మనకి స్టేట్మెంట్ ప్రాసెస్, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్ ప్రాసెస్. సీక్వెన్స్ ప్రాసెస్ మీన్స్ లైన్ బై లైన్. బై డిఫాల్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్ ఓన్లీ. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏం జరుగుతుంది, టూ నెంబర్స్ తీసుకుంటున్నారు, తర్వాత చెక్ చేస్తారు, కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ఏ అని చెప్తారు, లేకపోతే ఎల్స్ బి అని చెప్తారు. ఏని బిని రెండు అయితే మనం ప్రింట్ చేయమండి, ఏదర్ ఏ ఆర్ బిని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, రైట్ చేసిన కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్, ఎల్స్ ఏదో బి ఈజ్ బిగ్ అంటారు. అదర్వైజ్ అని చెప్పేసి, అదర్వైజ్ అంటే మాన్యువల్ ప్రాసెస్ బి అని చెప్పాలి. అంటే ఇప్పుడు రెండు అవుట్పుట్స్ ప్రింట్ అవ్వాలంటే వీ కెన్ ప్రింట్ ఓన్లీ వన్ అవుట్పుట్, ఐదర్ ఏ ఆర్ బి. ఏనో బీనో ఏదో ఒక వాల్యూని మనం ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ మనకి ఏదో ఒక ఆన్సర్ ప్రింట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ సీక్వెన్స్ ప్రాసెస్. ఇక్కడ మనకేమి లైన్ బై లైన్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ కండిషన్ వర్క్ అయిన తర్వాత అండ్ సాటిస్ఫై అయితే ఏ అన్న స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, బి అన్న స్టేట్మెంట్ స్కిప్ అయిపోతుంది. ఇన్ కేస్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అండ్ ఫాల్స్ అయితే ఏ స్కిప్ అవుతుంది, బి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, ఒక స్టేట్మెంట్ స్కిప్ అవుతుంది. అంటే అక్కడ లైన్ బై లైన్ వర్క్ అవ్వట్లేదని. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. టు ట్రాన్స్ఫర్, ఓకే, టు చేంజ్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఫ్రమ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్, దెన్ వీఆర్ యూజింగ్ అంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఓకే కండిషన్ మీద డిపెండ్ అవుతాయండి. ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ఐ వాంట్ ఎగ్జిక్యూట్ వన్ ఆన్సర్. ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఐ వాంట్ ఎగ్జిక్యూట్ అనదర్ ఆన్సర్. అంటే ఒక పార్ట్ వర్క్ అవ్వాలి, ఒక పార్ట్ స్కిప్ అవ్వాలండి. జనరల్లీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్ ఓన్లీ, దట్ ఈస్ సీక్వెన్స్ ప్రాసెస్. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్ అండ్ ఐ వాంట్ టు స్కిప్ సమ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ చేయడం కానీ ఫ్లో కంట్రోల్ మనం చేంజ్ చేయడం ఏమంటారంటే ఫ్లో కంట్రోల్స్ అంటారు. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లో కంట్రోల్ మెథడ్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్ ప్రాసెస్. సెకండ్ ఫ్లో కంట్రోల్ మెథడ్ ఈస్ కాల్డ్ సెలెక్షన్ ప్రాసెస్. దీస్ ఆర్ కాల్డ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. Selection statements means I want to execute some part of the program and skip some part of the statement, some part of the program. Then we are using selection statements. Condition is satisfied, కండిషన్ పార్ట్ వర్క్ అవుతుందండి, ఎల్స్ పార్ట్ ఏదో స్కిప్ అవుతుందని చెప్తారు. కండిషన్ నాట్ సాటిస్ఫైడ్, కండిషన్ పార్ట్ స్కిప్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక పార్ట్ వర్క్ అవుతుందంటే ఒక పార్ట్ స్కిప్ చేస్తున్నాం. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మనం చేయట్లే అండి. ఆ చేంజ్ చేయడానికి మనం ఏది యూజ్ చేస్తారంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఫ్లో కంట్రోల్లో ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఇన్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ మనకి ఏమి యూజ్ చేస్తామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తారు. నార్మల్ ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. లేటర్ అని పిలుస్తారు. మల్టిపుల్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్. దీస్ ఆర్ ది సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. When we are using selection statements means if you want to compare anything, okay, switch statement also. If you want to compare anything, then we are using selection statements. అంటే కంపేర్ చేసి వర్క్ చేయాలనుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఐడెంటిఫై దట్ పర్సన్ ఈజ్ తెలుగు పర్సన్ ఆర్ నాట్ అంటే
తెలుగు పర్సన్ కాదని చెప్పాలంటే స్టేట్స్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. వీ హ్యావ్ 2 స్టేట్స్, తెలుగు స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణ. అప్పుడు మన స్టేట్ని ఏపీ అయి ఉండాలి లేదా తెలంగాణ అయి ఉండాలి. అప్పుడు నీకు కంపేర్ చేయాలని, అంటే దట్ స్టేట్ ఈక్వల్స్ టు ఏపీ అయితే ఏపీ అని కానీ తెలంగాణ కానీ అయితే తెలుగు పర్సన్ అని ప్రింట్ చేయాలి. లేదు అదర్వైజ్ ఏదో నాన్ తెలుగు పర్సన్ అంటే అదర్వైజ్ అవుట్ ఆఫ్ స్టేట్ అండి, అంటే ఈ 2 స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్ అయి ఉండొచ్చు. If you want to compare anything, that type of situations we are using selection statements. కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సెలెక్షన్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. ఇన్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? మీకు ఇక్కడ యూసేజ్ మాత్రమే నేర్చుకోండి. అంటే ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం రియల్ టైమ్ సినారియో బేస్డ్ మనం వర్క్ చేయాలి కాబట్టి హౌ ఇట్ ఈస్ వర్క్ అంటే ఎందుకు ఎక్కడ వర్క్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాలి. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. నీకు కంపేర్ చేయాల్సిన ప్లేస్ ఎప్పుడు వచ్చినా కూడా సెలెక్షన్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. What is the first one? If statement, normal if statement. What is the syntax means? If, in parentheses, we get writing condition, open brace, statements, semicolon, close brace. Okay, what is the working of this one means? నేను షేర్ చేస్తాను, ఫైల్ షేర్ చేస్తాను, ప్రాబ్లం లేదు, బట్ జస్ట్ లిజన్. వాట్ ఈస్ ద సింటాక్స్? ఇఫ్ కండిషన్, ఓపెన్ బ్రేస్, స్టేట్మెంట్స్, క్లోజ్ బ్రేస్. దిస్ is the syntax. Okay, first it checks the condition. What is the working means? It checks the condition. If condition is true, then it executes the inner statements of the condition. After that, it will be terminated. After completion of statements, it will be terminated. అంటే కండిషన్ సాటిస్ఫై అయితే కండిషన్ ఉన్న స్టేట్మెంట్స్ వర్క్ అయ్యి అప్పుడు టర్మినేట్ అవుతాయి. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ డైరెక్ట్లీ ఇట్ విల్ బి టర్మినేటెడ్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ కండిషన్ స్టేట్మెంట్స్. అంటే ఆ పార్ట్ స్కిప్ అయిపోతుందండి. ట్రూ అయితే ఆ పార్ట్ కండిషన్ స్టేట్మెంట్స్ వర్క్ అయ్యి బయటకు వచ్చి అప్పుడు నార్మల్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మీరు ఆ కర్లీ బ్రేసెస్ మధ్యలో అంటే ఏదో బ్లాక్ రైట్ చేస్తున్నారు కదండి, దట్ బ్లాక్ ఈజ్ స్కిప్ అయ్యండి, నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రైట్ వన్ ప్రోగ్రామ్. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు యూజ్ ఎడిట్ ప్లస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, I want to write one program, division of 2 numbers. If you want to write division of 2 numbers using dynamic input, then you should go with import java.util.star. Input process చెప్పున్నా కదండి ఆల్రెడీ. ఓకే, java.util.star. Then you can declare 3 variables for taking 2 numbers, a comma b. System.out.println, enter 2 numbers. Okay, then a equals to, okay, first you can create scanner class. Without scanner class we can't do anything. Scanner s equals to new scanner of system.in, then a equals to sc dot next int of, b equals to sc dot next int of. Then I want to divide the numbers, then int c equals to a by b or float, whatever data type. System.out.println, division equals to c. This is my program. First save this file. Okay, demo.java. Okay, demo.java. Then command prompt. Okay, d:/cd java fsd. Okay, java c demo.java. Sorry, no use comma. Simply you can write plus. Okay, demo.java. It is compiled. Then java demo. Enter 2 numbers. I want to enter 34, 3. Output is 11. Because of 34 by 3, it executes 11 point, I think, some etc. But integer value, that's why it is 11 only. But if you run this program again, program is 100% correct, no doubt. I want to enter 123, 3, 41. But I want to enter 12. Second number is, okay, 12, 0. Then it is not working because of 12 by 0. In case 0 by any number, no problem. It is working 0. But 12 by 0 means, and any number by 0 means it is infinity. Manual ga aithe మనం infinity అనేది చెప్తామని. But in system cannot recognize how to calculate division by 0. That's why it provides some error. Runtime error ఏదో చెప్పుద్ది. java.lang.arithmetic exception అనేది చెప్పి division by 0 అనేది చెప్పింది. అంటే ఒక నెంబర్ని 0తో మనం డివైడ్ చేయలేం. అంటే డివిజన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే
ఫస్ట్ నెంబర్ జీరో ఇచ్చిన ప్రాబ్లం లేదండి, ఏ నెంబర్ ఇచ్చినా ప్రాబ్లం లేదండి, మైనస్ వాల్యూస్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ వర్కింగ్, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ ప్రొవైడ్ సెకండ్ నెంబర్ ఈ జీరో, దెన్ ఇట్ జనరేట్స్ ఎర్రర్. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డివిజన్ బై జీరో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మాన్యువల్గా అయితే మనం ఏదో ఇన్ఫినిట్ అని చెప్పుకుంటాం కానీ బట్ సిస్టమ్ కెనాట్ రికగ్నైజ్. దట్స్ వై మనం దాన్ని ఓవర్కమ్ చేయాలండి. ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ నాకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అన్నది ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ నాకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? సెకండ్ నెంబర్ జీరో అయినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సెకండ్ నెంబర్ జీరో అయినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది, అంతే కదండి. దట్స్ వై మీరు ఎట్టి పర్సెంట్ సెకండ్ నెంబర్ జీరో ఇస్తే మనకి ప్రాబ్లం రేజ్ అవుతుంది. అంటే ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ జీరో ఇస్తే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మధ్యలో ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోయింది? ఈ స్టేట్మెంట్ దగ్గరే ప్రోగ్రామ్ ఆగిపోయింది. తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది నా ప్రోగ్రాంలో. బట్ ఇన్ రియల్ టైమ్ వీఆర్ రైటింగ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్. ఇలా మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఈ లైన్స్ అన్నీ కూడా వర్క్ అవ్వండి. అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ వర్క్ అవ్వకుండా మధ్యలో ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఆగిపోతుంది. దాన్ని నేను ఓవర్కమ్ చేయగలగాలి. అంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ లేదు ప్రోగ్రాంలో, బట్ మిస్టేక్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే సెకండ్ నెంబర్ జీరో వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఓన్లీ వన్ ప్రాబ్లం, అంటే ఓన్లీ ట్రూ అయినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు, ఓన్లీ సింగిల్ సిచ్యువేషన్ అయితే దెన్ వీఆర్ యూజింగ్ సింపుల్ ఇఫ్, నార్మల్ ఇఫ్. ఇక్కడ నాకు ఈ సెకండ్ వాల్యూ జీరో ఇచ్చినప్పుడు మాత్రమే ప్రాబ్లం అండి. సెకండ్ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? బీలో స్టోర్ అవుతుంది. దట్స్ వై బిఫోర్ గోయింగ్ టు డివిజన్ యూ కెన్ చెక్ బి వాల్యూ ఇస్ జీరో ఆర్ నాట్. ఈ బి డబ్ల్యూ ఈక్వల్స్ టు జీరో, దెన్ యూ కెన్ టైప్ యువర్ మిస్టేక్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, అంటే మీరు చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్పాలి ప్రోగ్రామర్కి, అంటే క్లయింట్కి చెప్పాలి, యూజర్కి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెబ్సైట్ చూడండి, మొబైల్ నెంబర్ అన్నప్పుడు 10 డిజిట్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ ఎర్రర్ని చూపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది చెప్పుద్ది. లైక్ దట్ ఇక్కడ నేను ప్రాబ్లం ఏంటన్నది నేను చెప్పగలగాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సెకండ్ నెంబర్ కెనాట్ బి జీరో. ముందు ఏం చెప్పాలండి? సెకండ్ నెంబర్ జీరో అవ్వద్దని చెప్పాలి. ఓకే, చెప్పిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్, ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే యూజర్కి. దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. దట్స్ అప్పుడు ఏమని రాస్తారంటే బి ఈక్వల్స్ టు 1 అనేది రైట్ చేశాను నేను. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వర్కింగ్ చూడండి, అంటే జనరల్గా ఇక్కడ వర్కింగ్ చూసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ రన్ చేస్తే ఏమని అడుగుతుంది? ఎంటర్ 2 నెంబర్స్. ఎంటర్ 2 నెంబర్స్ అని వస్తే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక 2 వాల్యూస్ ఇచ్చారనుకోండి, 24, 5 అని ఇచ్చామనుకోండి. ఫస్ట్ 24 గోస్ టు ఏ, 5 గోస్ టు బి. ఓకే, 24, 5 అని తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? మీరు ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు? ఆఫ్టర్ టేకింగ్ 2 వాల్యూస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? ఇఫ్ బి డబ్ల్యూ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ బి వాల్యూ? మనం అక్కడ బి వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని చెక్ చేస్తుంది అండి. మనం బి వాల్యూ ఎంత అసైన్ చేస్తున్నాం? 5 అసైన్ చేస్తున్నాం. దట్స్ ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు 0. 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు 0. 5 డబ్ల్యూ ఈక్వల్ టు 0 మీన్స్ కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి నేనేం చెప్పాను? నార్మల్ ఇఫ్ కండిషన్ వర్కింగ్ అంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఆఫ్టర్ దట్ నార్మల్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. బట్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దిస్ పార్ట్ విల్ బి స్కిప్డ్ అని చెప్పాను. అంటే ఈ పార్ట్ స్కిప్ అయిపోతుంది. ఈ పార్ట్ స్కిప్ అయిన తర్వాత స్టేట్మెంట్ ఏముంది చెప్పండి? ఇంట్ సి ఈక్వల్స్ టు ఏ బై బి అని ఉంది. అంటే మనకి ఏం జరుగుద్ది? సి ఈక్వల్స్ టు ఏ బై బి. వాట్ ఈజ్ ఏ? 24. వాట్ ఈజ్ బి? 5 డివైడ్ అవుతుందండి. అంటే ఎంత వస్తుందంటే ఐ థింక్ 4 ఎంత వస్తుందండి. అప్పుడు మనకి డివిజన్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే 4. In case if you execute another time, again it will ask enter 2 numbers. I want to enter 21. That value goes to A. 0. That value goes to B. What is the next line? B double equals to 0. What is B value? 0. 0 double equals to 0. Condition true. If condition true, it executes the inner statements of the condition. What are the inner statements? First it displays one message. ఏదో మెసేజ్ ఏదో ప్రింట్ చేస్తున్నాడండి. ఆ మెసేజే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మెసేజ్? సెకండ్ నెంబర్ కెనాట్ బి 0 అని వచ్చిందండి. సేమ్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్? బి ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ 1 అసైన్స్ టు బి. అంటే 1 ఎప్పుడైతే బీలోకి అసైన్ అయిందో ఓల్డ్ ఉన్న బీలో ఉన్న వాల్యూ 0 అన్నది ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే 0 ఓవర్ రైడ్ అయ్యి ఇప్పుడు ఎంత స్టోర్ అయింది? 1 స్టోర్ అయింది. తర్వాత నార్మల్ స్టేట్మెంట్ ఏముందండి? సి ఈక్వల్స్ టు ఏ బై బి. వాట్ ఈజ్ ఏ? 21. వాట్ ఈజ్ బి? 1. 21 by 1 మీన్స్ 21. ఆటోమేటిక్లీ ఇట్ ప్రింట్స్ 21. అంటే ఇక్కడ నేను ఓవర్కమ్ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి నా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాను నేను. ఆ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ చేసినప్పుడు సింగిల్ కండిషన్, అంటే ఓన్లీ ట్రూ అయితేనే వర్క్ అవ్వాలనుకుంటే మాత్రమే నార్మల్ ఇఫ్ యూజ్ చేయాలి. ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి అయితే మాత్రం నార్మల్ ఇఫ్ యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు జెండర్ని ఐడెంటిఫై చేయాలి, మేల్ ఆ ఫీమేల్ అన్నాడు అనుకోండి, ఎయిదర్ మెయిల్ అవ్వచ్చు లేకపోతే ఫీమేల్ అవ్వచ్చు. ఎట్ ద టైమ్ నార్మల్ ఇఫ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, నాట్ యూస్ఫుల్. ఎట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ
ఇఫ్ ఎల్స్ అంటే వేరేది ఏదో ఉంటుందండి. బట్ ఎప్పుడు నార్మల్ ఇఫ్ యూజ్ చేయాలంటే నేను ఓన్లీ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఈ పార్ట్ వర్క్ అవ్వాలి, కండిషన్ పాస్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఎట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ నార్మల్ ఇఫ్ కండిషన్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా వర్కింగ్లో ఉండగా అంటే ఒక పర్సన్ ఐడెంటిఫై చేయమన్నాడు అనుకోండి, ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఒక 100 మెంబర్స్ని పెట్టి ఒక పర్సన్ ఐడెంటిఫై చేయమన్నాడు, ఒక లైన్ అరేంజ్ చేశాడు ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్ తోటి. మీరు ఎప్పుడు స్టాప్ అవ్వాలన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మీరు 100 పర్సన్స్ని చెక్ చేస్తున్నప్పుడు 100 పర్సన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఓకే, 100 వరకు చెక్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇన్ కేస్ ఎక్కడైనా ఒక పర్సన్ మ్యాచ్ అయిపోయాడు అంటే 5th పర్సనే మ్యాచ్ అయిపోయాడు అనుకోండి మీ ఫోటోగ్రాఫ్ తోటి, మిగతా 95%ని మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ టార్గెట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అక్కడ మీరు ఆగిపోవాలి. అంటే ఓన్లీ మ్యాచ్ అవ్వకపోతే ఆగాల, మ్యాచ్ అయితేనే ఆగాల. మ్యాచ్ అయితేనే మీరు స్టాప్ అయిపోవాలి. మ్యాచ్ అవ్వకపోతే మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే, అది చివరి వరకు వెళ్ళాల్సిందే. అటువంటి సిచ్యువేషన్స్లో కానీ కంపల్సరీ నాకు మ్యాచ్ అవ్వకపోతే మాత్రమే స్టాప్ అవ్వాలి, మ్యాచ్ అయితే మాత్రమే స్టాప్ అవ్వాలి. అటువంటిప్పుడు కూడా నార్మల్ ఇఫే యూజ్ చేస్తారు. ఎందుకంటే మ్యాచ్ అవ్వకపోతే నాకు ఏ ప్రాబ్లం లేదండి, నెక్స్ట్ పర్సన్కి వెళ్ళిపోతూ ఉంటాను. బట్ మ్యాచ్ అయితే మాత్రం నేను అక్కడ ఆగిపోవాలి. అటువంటి ప్లేసెస్లో కూడా నార్మల్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తారు. ఓన్లీ పర్టికులర్ సింగిల్ సిచ్యువేషన్, ఓన్లీ ట్రూ అయితేనే వర్క్ అవ్వాలనుకుంటే మాత్రం నార్మల్ ఇఫ్. సెకండ్ వన్ ఇస్ ఇఫ్ ఎల్స్. సింటాక్స్ ఇస్ ఇఫ్ కండిషన్. అంటే వాట్ ఇస్ ద సింటాక్స్ మీన్స్? ఓకే, check the condition. What is the syntax means? If condition, open curly brace, okay, open curly brace, statements, else, open curly brace, statements, close curly brace. Okay, what is the working of if else means? It checks the condition. If condition is satisfied, that means true, then it goes to condition part. Condition block will be executed after completion of condition statements, then it will be terminated. If condition is false, then working goes to else. Then it executes the else statements. After that, it will be terminated. And when we are using if else means, if condition is true, I want to execute some part of the statements and skip some part of the statements. If condition is false, I want to go to another statement. That type of situations we are using if else. ట్రూ అయితే ఒక పార్ట్ వర్క్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఒక పార్ట్ వర్క్ అవ్వాలంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఏది యూజ్ చేస్తారంటే ఇఫ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రిజల్ట్ ఏముంది, స్టూడెంట్ రిజల్ట్ మేబీ పాస్ అవ్వచ్చు, అదర్వైజ్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ పాస్ ఆర్ ఫెయిల్ అన్నది డిపెండ్స్ ఆన్ మార్క్స్. ఇన్ కేస్ ఆ స్టూడెంట్ మార్క్స్ 40 or 40 అబవ్ వస్తే నేను పాస్ అని చెప్పాలి అన్ని సబ్జెక్ట్స్ అండి. 40 బిలో ఏ సబ్జెక్ట్ వచ్చినా నేను ఫెయిల్ అని చెప్పాలి. అంటే స్టూడెంట్ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా డిపెండ్స్ ఆన్ మార్క్స్. అప్పుడు నాకు ఏ అవుట్పుట్ వస్తుంది అన్నది ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. అప్పుడు నేను కంపేర్ చేసి ఆ స్టూడెంట్ మార్క్స్ని కంపేర్ చేసి కండిషన్ సాటిస్ఫై అయితే పాస్ అని చెప్పాలి, అదర్వైజ్ ఫెయిల్ అని చెప్పాలి. అంటే ఇక్కడ 2 ఆన్సర్స్ వస్తున్నాయండి, ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్. దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ వన్ ప్రోగ్రామ్, నార్మల్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ తీసుకుని బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫస్ట్ యూ కెన్ టేక్ 2 నెంబర్స్, నో డౌట్. వాట్ ఈజ్ ఇన్పుట్? యూ కెన్ టేక్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత యూ కెన్ కంపేర్ ఏ వాల్యూ విత్ బి. ఏ వాల్యూని బి వాల్యూతో కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఇస్ హయ్యర్ దెన్ బి వాల్యూ అయితే ఏ ఈజ్ హైయెస్ట్ నెంబర్. ఎల్స్ ఆటోమేటిక్ ఏ నెంబర్ హైయెస్ట్ అవుతుందండి, ఏ కాదు అంటే ఆటోమేటిక్ బీనే అవుద్ది. దట్స్ వై మీరు కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు యూ కెన్ కంపేర్ ఎనీథింగ్, దెన్ వీఆర్ యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్. అంటే కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. ఇక్కడ నేనేం ఫైండ్ అవుట్ చేయాలండి, హైయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. హైయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే యూ షుడ్ గో విత్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, ఏ వాల్యూ మస్ట్ బి హయ్యర్ దెన్ బి వాల్యూ అన్నాడు కాబట్టి దెన్ యూ షుడ్ యూజ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, మీరు ఏ వాల్యూ బిగ్గెస్ట్ అనేది చెప్పండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ ఈజ్ బిగ్ అనో లేదా బిగ్గెస్ట్ అనో వాట్ ఎవర్ మెసేజ్ యూ కెన్ ప్రొవైడ్. ఎల్స్ ఏ కాదు అంటే ఆటోమేటిక్ ఇంక వాల్యూ ఏది అవుతుందంటే బీనే అవుతుంది. దట్స్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈజ్ బిగ్. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ కంపైల్ అండ్ రన్. ఇప్పుడు రన్ చేస్తున్నాను, నేను 34 అని ఇచ్చాను అండ్ 65 అని ఇచ్చాను. ఫస్ట్ వాల్యూ గోస్ టు ఏ, సెకండ్ వాల్యూ గోస్ టు బి. వాట్ ఈస్ ఫస్ట్ వాల్యూ? 34 goes to A. What is the second value? 65. 65 goes to B. Okay, what is the condition?
34 greater than 65. 34 greater than 65 means condition is false. Because the first value is lower than second value. 34 greater than 65 means condition false. Condition false means it goes to else. In else, what is the statement? B is biggest number. అంటే మనకి ఏమైనా వస్తుందండి 65 is in big అని వస్తుందండి. In case I want to enter 44, 23. First value goes to A, second value goes to B. What is first value? 44 goes to A. What is second value? 23. 23 goes to B. 44, what is the condition? 44 greater than 23. Condition is satisfied. If condition is true, it executes the condition statement. What is the condition statement? A is big. What is A value? 44. 44 is the big. Okay. This is the working of if else. Normal if means if it is true, then only it executes the inner statements. If it is false, that will be terminated automatically. But if else means if it is true or false, it will be executed. True means condition part. False means else part. మీరు వర్కింగ్ అని మాత్రం ఐడెంటిఫై చేయండి. ఈ ప్రోగ్రామ్స్ అని మీరు అకాడమిక్లో సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే నేర్పిస్తారు. ఎక్కడ యూజ్ చేయాలన్నది మాత్రం ఐడెంటిఫై చేయాలండి. వెన్ వీఆర్ యూజింగ్ ఇఫ్ కండిషన్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్ దెన్ వీఆర్ యూజింగ్ ఇఫ్ కండిషన్. కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్ మాల్ బిల్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఐటమ్ నేను ఏదైనా తీసుకున్నాను, నేను షుగర్ అంది ఒక ఐ థింక్ లక్స్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు లక్స్ అన్న సోప్ తీసుకున్నప్పుడు వాడికి ఏదో ప్రైస్ ఉంటుందండి 50 రూపీస్ అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానండి, ఐటమ్ నేమ్ని కంపేర్ చేసుకుంటే వెళ్ళాలి. ఐటమ్ నేమ్ W=లక్స్ అయితే దెన్ ఐ వాంట్ టు ప్రింట్ 50 రూపీస్. కాల్గేట్ అయితే సమ్ రేట్. ఇప్పుడు కూడా నేను కంపేర్ చేసేప్పుడు ఏం చేయాలి అంటే ఎవ్రీ ఐటమ్ 50 రూపీస్ కాదు కదండి, ఐటమ్ నేమ్ని బట్టి నాకు ప్రైస్ రావాలి. ఎట్ ద టైమ్ వీ కెన్ కంపేర్ దట్ ఐటమ్ నేమ్ విత్ W= ఆపరేటర్. అప్పుడు కూడా ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తారండి. రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి. లేకపోతే మీకు మెయిల్ ఐడి ఉందండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నారు, అక్కడ మీకు ఏం చెక్ చేస్తారు తెలుసా, ఇఫ్ యూజర్ నేమ్ W= నాకు ఎప్పుడు ఓపెన్ అవ్వాలన్నా చెప్పాలి. ఓకే, ఐ వాంట్ టైప్ మై నేమ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ W= 1 2 3 4 అయితే అప్పుడు నేనేం చెప్పాలి, ఓపెన్ ఇన్బాక్స్ అంటే కోడ్ రాస్తాడు. ఎల్స్ ఆడేం పంపిస్తాడు తెలుసా, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్వాలిడ్ అనేది చెప్తాడేంటి. దట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇఫ్ కండిషన్. ఇక్కడ కూడా ఇఫ్ ఎల్సే యూజ్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫై అయితే అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఇన్బాక్స్ ఓపెన్ కావాలి. మ్యాచ్ అవ్వకపోతే ఆడేదో మెసేజ్ చెప్పాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అనో లేకపోతే ఏదో రాంగ్ మెసేజ్ అనేది చెప్తూ ఉంటాడండి. దట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఇఫ్ కండిషన్. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. నార్మల్ ప్రోగ్రామ్స్ నాకు తెలిసి మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రోగ్రామ్సే, ఇక్కడ నేనే కొత్తగా చెప్పడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఇక్కడ నార్మల్ ప్రోగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడవద్దు, బట్ ఎలా వర్క్ అవుతుందో మాత్రం మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఈ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్తారు ఇఫ్ కండిషన్ అంటే. ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నప్పుడు చేంజెస్ ఏమి ఉండవండి. జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఏం చేంజ్ అయిందో తెలిస్తే సరిపోద్ది. పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, సి లాంగ్వేజ్, C++, వాట్ ఎవర్ లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్ అయితే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాడు. C++ అయితే Cout, Cin అనేది యూజ్ చేస్తారు. ఆ ప్లేస్లో ఇవి మార్చేస్తే సరిపోతాయండి. ఓకే, పైథాన్ అయితే ప్రింట్ ఇన్పుట్ అనేది యూజ్ చేస్తారు. జావా అయితే system.out.println అని అవుట్పుట్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ స్కానర్ క్లాస్ ఏదో యూజ్ చేసి రైట్ చేయాల్సి వస్తుంది ఇన్పుట్కి. అంతే, అవి ఏం చేంజ్ అయ్యో తెలిస్తే ఇంప్లిమెంటేషన్ ఏం మారదండి. లాజిక్ ఈజ్ సేమ్ ఫర్ ఎనీ లాంగ్వేజ్. షార్ట్ కట్స్ ఉన్నాయా లేదా అంటే జావాలో కూడా లాట్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. పైథాన్ ఈ సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, నో డౌట్ సింపుల్ లాంగ్వేజ్ బికాజ్ ఆఫ్ ఇన్బుల్ట్ లైబ్రరీ. లైక్ దట్ జావాలో కూడా ఫ్రీ డిఫైన్ లైబ్రరీ ఉందండి, లాట్ ఆఫ్ లైబ్రరీ ఉంది. యూజ్ చేసుకోవాలంటే జనరల్గా యూసేజ్ తెలియదు, వచ్చి డిఫికల్ట్గా అనిపిస్తుంది తప్పిస్తే జావా ఈజ్ ఆల్సో బెస్ట్ లాంగ్వేజ్. బట్ ఇన్ రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ జావా ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. మోర్ దెన్ వన్ ఇఫ్ కండిషన్. What is the use of normal if means if you want to satisfy true means I want to execute statements, otherwise no need to work and normal if use cheyali. When we are using if else means either true or false I want to execute some statement. At the time we are using if else statement. When we are using if else if statement means I want to check more than one condition. అంటే ఒకటేసారి మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు దెన్ యూ గో విత్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. Okay, for example, write the syntax. What is the syntax means? If condition statements. The condition 1. Any conditions are write చేసుకోవచ్చు. Statements.
మనం జనరల్గా ఏం రాస్తున్నాం అంటే ఎల్స్ అని చెప్పి స్టేట్మెంట్ రైట్ చేస్తున్నాం. అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుందండి? ఎల్స్కి వస్తుంది, నో డౌట్. ఎల్స్కి అగైన్ మనం కండిషన్ రైట్ చేస్తున్నామండి. ఎల్స్ ఈఫ్ కండిషన్ టు స్పేస్ ఉండాలి, ఎల్స్ వేరు ఇఫ్ వేరే, కండిషన్ టు స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వస్తుంది? సెకండ్ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఎల్స్కి వస్తుంది. ఎల్స్లో మళ్ళీ ఏముందంటే సెకండ్ కండిషన్ ఉంది. ఇఫ్ సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఇట్ గోస్ టు ఎల్స్. మళ్ళీ ఇఫ్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్. మీరు ఎన్ని కండిషన్స్ అయినా రైట్ చేయొచ్చండి అలా. ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎన్, దెర్ ఇస్ నో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కండిషన్స్. రిక్వైర్మెంట్ ఉంటే 10 రైట్ చేయండి, లేదా 100 రైట్ చేయండి, లేదా 1,00,000 కండిషన్స్ రైట్ చేయండి, నో ప్రాబ్లం. స్టేట్మెంట్స్, ఎల్స్ స్టేట్మెంట్స్, లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద వర్కింగ్ మీన్స్? ఇట్ చెక్స్ ది ఫస్ట్ కండిషన్. దిస్ ఫస్ట్ కండిషన్ is satisfied, then condition 1 statements are executed. After that it will be terminated. Directly it is terminated without checking remaining all conditions. అంటే కండిషన్ 1 సాటిస్ఫై అయిపోతే కండిషన్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ వరకు టెర్మినేట్ అయిపోతాయి. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, జనరల్గా కండిషన్ ఫాల్స్ అయితే నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను? ఎల్స్కి వెళ్ళొద్దని చెప్పి పోతుందని చెప్పాము, అంతేకాదు. అంటే ఫాల్స్, డైరెక్ట్ ఇట్ గోస్ టు ఎల్స్. ఇన్ ఎల్స్ అగైన్ ఇట్ కండిషన్, అంటే ఇంకో కండిషన్ ఉందండి. ఇట్ చెక్స్ ద సెకండ్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ కండిషన్ స్టేట్మెంట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి టర్మినేటెడ్. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మాత్రమే సెకండ్ కండిషన్కి వస్తుందండి. సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఇట్ గోస్ టు థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఇట్ గోస్ టు ఫోర్త్ కండిషన్. దెన్ ఇట్ చెక్స్ 1 by 1 ఓన్లీ. ఇట్ ఈస్ ల్యాడర్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ కండిషన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, దెన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేట్ అయిపోతాయి. కండిషన్ 1 ఫాల్స్ అయితే మాత్రమే సెకండ్ కండిషన్ దగ్గరికి వస్తుంది. సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే మాత్రమే థర్డ్ కండిషన్కి వస్తాయండి. అలా ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా 1 by 1 చెక్ చేస్తుంది. ఇట్ ఫస్ట్ ప్రయారిటీ కోసం ఫస్ట్ కండిషన్ ఉంది. ఇప్పుడు అన్ని కండిషన్స్ ఫాల్స్ అయ్యండి. అంటే మీరు 10 కండిషన్స్ రైట్ చేస్తున్నారు, 10 కండిషన్స్ కూడా సాటిస్ఫై కాలే, దెన్ లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఏ కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్ వర్క్ అయితే టెర్మినేట్ అయిపోద్ది. అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే మాత్రమే లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చి, లాస్ట్ ఎల్స్కి వచ్చి అందులో ఉన్న స్టేట్మెంట్స్ వరకు అయితే టెర్మినేట్ అవుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రైట్ వన్ ప్రోగ్రామ్, స్మాలెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. స్మాలెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే మనకి ఇన్పుట్ ఏంటండి? ఫస్ట్ యూ కెన్ టేక్ 3 నెంబర్స్, A, B, C. I want to decide A is least number or not. How to decide A is least or not? A అన్నది లీస్ట్ వాల్యూ కదన్నది మనం ఎలా చెప్తాం అంటే ఏ వాల్యూ మస్ట్ బి లోవర్ దెన్ బి అండ్ లోవర్ దెన్ సి. అంటే బి కన్నా స్మాలెస్ట్ అయ్యి ఉండాలి, సి వాల్యూ కన్నా కూడా స్మాలెస్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు ఏని ఎవరితో కంపేర్ చేయాలంటే బి అండ్ సితో కంపేర్ చేయాలండి. కంపేర్ చేసినప్పుడు అంటే లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి లెస్ దెన్ సింబల్ యూజ్ చేయండి. అంటే ఫస్ట్ నేను ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి? 3 నెంబర్స్ తీసుకోవాలి. సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటర్. ఓకే, ఐ వాంట్ టు రైట్ ఏ లెస్ దెన్ బి. ఇంకో కండిషన్ ఏం రైట్ చేయాలి? ఏ లెస్ దెన్ సి. అంటే ఏ వాల్యూ బి కన్నా స్మాల్ అవ్వాలి, సి కన్నా స్మాల్ అవ్వాలి. ఇఫ్ యూ రైట్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ సింగిల్ లైన్, దెన్ దోస్ కండిషన్స్ ఆర్ కంబైన్డ్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయమని చెప్పాను నేను. అంటే మల్టిపుల్ కండిషన్స్ ఒకటే లైన్లో రైట్ చేస్తాయి. ఇఫ్ యూ వాంట్ కంబైన్ మోర్ దెన్ 1 కండిషన్ యూజింగ్ సింగిల్ లైన్, లాజికల్ ఆపరేటర్స్. ఇన్ లాజికల్లో కూడా మోస్ట్లీ వీఆర్ యూజింగ్ అండ్ ఆపరేటర్ ఆర్ ఆర్ ఆపరేటర్. వెన్ వీఆర్ యూజింగ్ అండ్ ఆపరేటర్, వెన్ వీఆర్ యూజింగ్ ఆర్ ఆపరేటర్ అంటే నాకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే అండ్ అండ్, ఏదో ఒకటి కరెక్ట్ అయితే సరిపోద్ది అంటే ఆర్. ఇప్పుడు నాకు 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏ వాల్యూ బి కన్నా స్మాల్ అవ్వాలి, ఎట్ ది సేమ్ టైం సి కన్నా స్మాల్ అవ్వాలి. దట్స్ వై ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి, దెన్ ఏ ఈజ్ స్మాల్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఏ స్మాలా కాదని డిసైడ్ చేశాను. ఏ కాదు అంటే మనకి మిగిలిన వేరియబుల్స్ ఏంటంటే బి కానీ, అంటే ఫస్ట్ పర్సన్ హైట్ పర్సన్ కాదు అనుకుంటే, లీస్ట్ పర్సన్ హైట్ పర్సన్ కాదు అనుకుంటే 3 పర్సన్స్ ఉన్నారండి. హూ ఇస్ ద లాంగెస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ని మిగతా ఇద్దరితో కంపేర్ చేస్తారు. అసలు ఫస్ట్ పర్సన్ కాదు అనుకుంటే ఎయిదర్ సెకండ్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ అవ్వచ్చు. అంటే మళ్ళీ అగైన్ చెక్ చేయాలండి మీరు. అంటే ఇప్పుడు నేను బిని సిని తీసుకుంటే దెన్ యూ కెన్ చెక్ బి ఈజ్ లీస్ట్ ఆర్ నాట్. అంటే ఏ కాదు అనుకున్నప్పుడు ఈ బిని కానీ సి కానీ ఏదో ఒక వాల్యూ అయ్యి ఉండొచ్చు. అంటే మళ్ళీ అగైన్ కండిషన్ రైట్ చేయాలి. దట్స్ వై ఎల్స్ ఇఫ్ బి లెస్ దాన్ సి, బి ఈజ్ స్మాల్. ఇప్పుడు ఏ కాదు బి కాదు అంటే ఆటోమేటిక్లీ సి ఈజ్ స్మాల్. అంటే అప్పుడు ఎల్స్ పెట్టేసాం.
system dot out dot println C is small. Okay, సేవ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. Okay, you can declare the variable C. Then you can run. Enter 3 numbers. Okay, 34, 23, 86 అన్నాను. First value is 34 and A value is 34, B value is 23, C value is 86. What is the condition? A less than B. What is A? 34 less than 23. 34 less than 23 means it is false because of B is small. Next, what is the condition? A less than C. What is A? 34. 34 less than 86. It is true. Second one is true, but first one is false. బట్ మధ్యలో మీరు యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేశారు. అండ్ ఆపరేటర్ మీన్స్ ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ, ఎనీ వన్ ఈస్ ఫాల్స్ ఇట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ మీన్స్ ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ఎల్స్. ఇన్ ఎల్స్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? B less than C. What is B? 23. What is C? 86. 23 less than 86. True. True means B is small, then it is terminated. కండిషన్ వరకు అయితే టెర్మినేట్ అయిపోతుందని చెప్పాను. అంటే కండిషన్ తర్వాత స్టేట్మెంట్ ఏమైనా వర్క్ అవుతుందండి. అంటే B is small అని వస్తుంది. In case I want to run another time, 12, 55, 77. What is the first condition? A less than B. What is A value? 12. 12 less than 67. True. What is the next condition? A less than C. A is 12, C is 77. 12 less than 77. True. If it is true, A is small, then it will be terminated. In case 34, 66, 12. 34 less than 66. True. But 34 less than 12. ఫాల్స్. ఫాల్స్ అంటే ఎక్కడికి వస్తుందంటే ఎల్స్కి వస్తుంది. బి లెస్ దాన్ సి అంటే 66 లెస్ దాన్ 12. ఫాల్స్. ఫాల్స్ మీన్స్ ఎల్స్. ఎల్స్ ఇంక కండిషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా స్టేట్మెంట్ వర్క్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్. దెర్ ఇస్ నో సింటాక్స్ ఫర్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ మీన్స్ an if condition within another if condition is called nested if. ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంటాయండి. అవి ఎన్ని లెవెల్స్ అయినా ఉండొచ్చు. an if condition having an if condition contains another if condition is called nested if. There is no syntax. Any inner levels అయినా ఉండొచ్చండి. There is no problem. In case, okay, nested if అనేది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ my requirement is to read person name and country. Print person is Indian or not. ఒక పర్సన్ నేమ్ అండ్ కంట్రీ నేమ్ తీసుకుని అతను ఇండియన్ కాదని డిసైడ్ చేయాలి. అంటే కంట్రీ నేమ్ ఇండియా అయితే ఇండియన్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే నాన్ ఇండియన్ అని ప్రింట్ అవ్వాలి. ఇఫ్ ఇండియన్, ఇన్ కేస్ ఇండియన్ అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే టు ప్రింట్ తెలుగు పర్సన్ ఆర్ నాట్. తెలుగు పర్సన్ కాదో చెప్పాలంటే తెలుగు పర్సన్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ స్టేట్. స్టేట్ తీసుకుని చెప్పాలి. ఇండియన్ అయితే మళ్ళీ స్టేట్ తీసుకోవాలి. ఇఫ్ ఇండియన్ రీడ్ స్టేట్ నేమ్, read state name and print Telugu person or not. Okay, this is my requirement. In case ఈ ప్రోగ్రామ్ రైట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం తీసుకోవాలి? ఎంటర్ పర్సన్ నేమ్. ఫస్ట్ పర్సన్ నేమ్ ఏంటన్నా తీసుకోవాలి. ఓకే, పర్సన్ నేమ్ ఏంటన్నా తీసుకొని స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఆఫ్ అంటే పర్సన్ నేమ్ తీసుకున్నాను. తర్వాత ఏం తీసుకోవాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ కంట్రీ నేమ్. ఓకే, తర్వాత ఏం చేయాలి? స్ట్రింగ్ కంట్రీ తీసుకోవడానికి ఏదో వేరియబుల్ తీసుకున్నాను నేను, కంట్రీ. ఒక వేరియబుల్ నేమ్ వాట్ ఎవర్ యూ కెన్ యూజ్. కంట్రీ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను తీసుకున్న నేమ్ ఏమో నేమ్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుందండి, కంట్రీ నేమ్ ఏమో అని కంట్రీ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. తర్వాత నా నేమ్ ఐడెంటిఫై చేయమన్నాడు. అతను కంట్రీ పర్సన్ తెలుగు ఇండియనా కాదో చెప్పమన్నాడు ఆయన. ఇఫ్ కంట్రీ డబ్ల్యూ క్వశ్చన్ రైట్ చేయడం ఉండదు. ఆ మెథడ్ ఏంటంటే మళ్ళీ చెప్తానండి. కంట్రీ డాట్ ఈక్వల్స్ అన్న మెథడ్ యూజ్ చేయాలండి. ఈక్వల్స్ ఆఫ్ ఏ కంట్రీతో మనం కంపేర్ చేయాలి? ఇండియా. అంటే డబ్ల్యూ క్వశ్చన్ రైట్ చేయడం ఉండదు. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println India. Else system dot out dot println not an India.
ఓకే, దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్ టు డిసైడ్ దట్ పర్సన్ ఈజ్ ఇండియన్ ఆర్ నాట్. సేవ్ చేశాను నేను, కంపైల్ చేయండి, రన్ చేయండి. నేను ఏదో కూడా ఇంగ్లాండ్ అని ఇచ్చాను. ఏమైనా వస్తుందండి సార్, పర్సన్ నేమ్ తర్వాత కంట్రీ నేమ్ ఇంగ్లాండ్ అని ఇచ్చాను నేను. ఇప్పుడు ఏమైనా వస్తుందండి, నాట్ అండ్ ఇండియా. ఇన్ కేస్ నేమే తెచ్చుకున్నాను నేను, కంట్రీ అన్న చోట ఇండియా అని ఇచ్చాను నేను, ఇండియన్ అని వచ్చింది. ఇన్ కేస్ నాకు రిక్వైర్మెంట్ ఏమడిగాడండి, ఇన్ కేస్ ఇండియన్ అయితే మళ్ళీ నేను ఏం చెక్ చేయమన్నాడు అంటే స్టేట్ తీసుకొని తెలుగు పర్సన్ కాదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇన్ కేస్ ఇండియన్ అయితే ఇండియన్ అని ప్రింట్ అయిన తర్వాత మీరు ఏం తీసుకోవాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఎంటర్ స్టేట్ నేమ్. ఓకే, స్ట్రింగ్ స్టేట్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ అవన్నీ రైట్ చేశాను. ఇప్పుడు ఏం కంపేర్ చేయాలి నేను, తెలుగు పర్సన్ కాదు చెప్పాలి, తెలుగు పర్సన్ కాదు ఎలా చెప్పొచ్చు ఆయన, ఏపీనా తెలంగాణ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టేట్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఏపీ ఆర్ స్టేట్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ టిఎస్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తెలుగు పర్సన్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాన్ తెలుగు పర్సన్. ఓకే, దిస్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. అంటే ఇప్పుడు ఇన్నర్ ఇఫ్ ఎప్పుడు చెక్ చేస్తుంది సార్, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దెన్ ఇట్ గోస్ టు ఇన్నర్ ఇఫ్ కండిషన్. ఒక కండిషన్ లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ రైట్ చేస్తే ఇప్పుడు కావాల్సి చూడండి. ఇప్పుడు ఓకే, కంపైల్ చేశాను, రన్ చేశాను. ఇప్పుడు ట్రిపుల్ అని ఇచ్చాను. కంట్రీ నేమ్ ఇంగ్లాండ్ అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, ఇంగ్లాండ్ అంటే కంట్రీ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇండియా అంటే ఇంగ్లాండ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇండియా అంటే ఫాల్స్ అండి. ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్కొస్తుంది, నాట్ అని ఇండియన్ అంటే క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మళ్ళీ రన్ చేశాను, ఆర్ఆర్ అని ఇచ్చాను, ఇండియా అని ఇచ్చాను. ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇండియన్ అని ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఏమని అడుగుతుంది, స్టేట్ నేమ్ అడుగుతుంది. స్టేట్ నేమ్ నేను ఏపీ అని ఇచ్చాను అనుకోండి, ఏపీ మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఏపీ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఏపీ అంటే ట్రూ కాబట్టి అంటే అప్పుడు ఏమైనా వస్తుంది, తెలుగు పర్సన్ అని వస్తుంది. ఇన్ కేస్ నేను ఏదో సమ్ నేమ్ ఇచ్చాను, కంట్రీ ఇండియా అని ఇచ్చాను, స్టేట్ అన్న చోట యూపీ అని ఇచ్చాను. ఓకే, యూపీ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఏపీ అంటే ఫాల్స్ అయింది, యూపీ డాట్ ఈక్వల్స్ ఆఫ్ టిఎస్ అన్న కూడా ఫాల్స్ అయింది. ఆటోమేటిక్గా ఏమైనా వస్తుందండి, నా తెలుగు పర్సన్. లైక్ దిస్. నెస్టెడ్ ఇఫ్ మీన్స్ an if condition within another if condition. But ఎప్పుడు ఇన్నర్ కండిషన్స్ ఎవరికి అవుతుందంటే ఇఫ్ అవుటర్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ గోస్ టు ఇన్నర్ కండిషన్.